వ్యాసభగవానుడు మనకు అందించిన 18 మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో 28 రకాల నరకాలున్నాయి. మనుషులే కాదు, ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని మన పెద్దలంతా బలంగా కోరుకున్నారు. రాముడైనా యముడైనా వారి సంకల్పం సామాజిక సంక్షేమమే. మన పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి. మనం చేసే పాపాలను బట్టి యముడు ఆయా నరకాలకు మనను పంపుతాడట. అపరిచితుడు ది సినిమా గుర్తుంది కదా, అందులో గరుడ పురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు, ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పులు చేస్తే భయం కలిగిందని చెప్పవచ్చు. అసలు గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి? అవి ఎలా ఉంటాయి? ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. మన తప్పులు సరిచేసుకుందాం. 1. తమిశ్రం ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్లను యమదూతలు కాలపాసంతో కట్టేస్తే ఇదో చిమ్మచీకటి నరక కూపం. 2. అంధతమిశ్రం ఒకరినొకరు వేసుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగా తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుక ముక్కలా వదిలిప్రేసే భార్య భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. 3. రౌరవం ఇరురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం తన వారికోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించేవాళ్లు ఇక్కడికి వస్తారు. 4. మహారౌరవం ఈ న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించేవారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరుచుకుని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు. 5. కుంభీపాకం వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునేవారు ఇక్కడికి వస్తారు. 6. కాలసూత్రం ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. 7. అసితపత్రవనం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్లు ఇక్కడకు వస్తారు. 8. సూకరముఖం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించిన పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. 9. అంధకూపం చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్లు, అపకారికైనా అపకారం చేసే వాళ్లని బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్లు, కాపాడమని ప్రాధేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపాడకుండా ఈ నరకానికి వస్తారు. 10. తప్తమూర్తి ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు. 11. క్రిమిభోజనం నిండిన ఇది క్రిమికీటకాలతో ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విదిల్చకుండా మిన్నకుండిపోయేవాళ్లను, ఎదుటివాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిప్రేసే వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు. 12. శాల్మలి దీన్నే తప్తశాల్మలి అని కూడా పిలుస్తారు. వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగవాళ్లను ఈ నరకానికి తెస్తారు. 13. వజ్రకంటకశాలి జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. 14. వైతరణి అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు అక్కడికి వస్తారు. 15. పూయోదకం వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. 16. ప్రాణరోధం ఈ కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. 17. వైశాసనం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడతారు. 18. లాలభక్షణం అతి కాముకులు భార్యను కట్టుబానిసంగా కన్నా నీచంగా చూస్తే వాళ్లు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు.
ఇలాంటి వార్తలు తరచూ వినబడుతుంటాయి. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. 19 సారమేయదానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్న సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు.